వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణ రాజకీయాల్లో 2-3 రోజులుగా వాడి వేడి చర్చకు దారితీస్తున్న అంశం నాతో కలువు. ఈ మాటలు అన్నది ప్రధాని నరేంద్ర మోదీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మోదీ అన్నారు. మోదీ హైదరాబాద్ పర్యటనలో ఈ సంవాదం చోటు చేసుకుంది. తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చ కూడా దారితీశాయి. అయితే సోషల్ మీడియా నుంచి రాజకీయ వర్గాల వరకు ఇదే పెద్ద చర్చ అవుతోంది. రేవంత్ బీజేపీకి దగ్గరవుతున్నారా, కేంద్రంతో కొత్త రాజకీయ సమీకరణాలకు ఏమైనా సిద్ధమవుతున్నారా అనే ఊహాగానాలకు ఆస్కారం ఇచ్చింది. ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణుల్లోనూ ఈ చర్చ పెద్ద ఎత్తున జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి వేగంగా స్పందించారు. మీడియాతో చిట్చాట్లో ఆయన మోదీ వ్యాఖ్యలపైన క్లారిటీ ఇచ్చారు. ప్రధాని వ్యాఖ్యలు పూర్తిగా అభివృద్ధికి సంబంధించినవి అని వివరణ ఇచ్చుకున్నారు. రాజకీయాలకు ఇందులో సంబంధం లేదని తెలిపారు. కేంద్రంతో కలిసి పనిచేయడం అంటే బీజేపీతో కలవడం కాదన్నది రేవంత్ వాదన. ఇంత వివరణ ఇచ్చినా మరి ఎందుకు ఇంకా డాట్స్ ఉన్నాయనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. దీనిపైన డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు బండి సుధాకర్ గౌడ్ గారు, తెలంగాణ కాంగ్రెస్ టీపీసీసీ సీనియర్ లీడర్. మరి కాసేపట్లో బీజేపీ గెస్ట్ కూడా జాయిన్ అవుతారు. నమస్తే అండి సుధాకర్ గారు. సుధాకర్ గారు, 2-3 రోజులుగా ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ ఎందుకైంది? నిజంగానే రేవంత్ రెడ్డి బీజేపీకి ఏమైనా దగ్గర అవుతున్నారా? సోషల్ మీడియాలో దీనిపైన ఒకటే చర్చ ఎందుకు జరుగుతుంది? నిన్న ఇచ్చిన క్లారిటీతో ప్రజలకు ఒక విషయం అర్థమైంది అనుకోవచ్చా? అయితే వాస్తవానికి మన భారతదేశ పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ మన దేశం. కొన్ని సందర్భాల్లో రాష్ట్రంలో వేరే ప్రభుత్వం ఉంటుంది, కేంద్రంలో వేరే ప్రభుత్వం. మన ఫెడరల్ సిస్టంలో కేంద్రంతో సత్సంబంధాలు నెరపడం వల్ల రాష్ట్రాలకు ఉపయోగపడుతుంటుంది, రాష్ట్ర అభివృద్ధిలో ఉపయోగపడుతుంటుంది. అంటే ఇక్కడ ఓన్లీ ప్రజల సంక్షేమ అభివృద్ధి ధ్యేయంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. కాబట్టి గతంలో జరిగిన విషయాలన్నింటినీ మనం చూసాం. గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏం చేసేళ్ళు అంటే, ఒకటి ప్రోటోకాల్ సిస్టమ్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ సిస్టమ్ని ఎవరైనా మనం గౌరవించాల్సిన బాధ్యత యాజ్ ఏ భారత పౌరునిగా మన ప్రతి వ్యక్తి మీద ఉంటుందండి. అందులో భాగంగానే మేము కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రాభివృద్ధి కోసం భేషజాలకు పోకుండా రాష్ట్ర సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ఇలా కలవని ఎక్కని మెట్లు లేదు, దిగని మెట్లు లేవు. ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే సత్సంబంధాలు నెలకొల్పడంలో భాగంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసమే మేము ముందుకు పోతున్నాం తప్ప మాకు వాళ్లకు పరస్పరం అసలు ఎటువంటి పోలికలు ఉండదు. ఆ పార్టీకి మాకు మేము బద్ధశత్రువుల్లో మేము ఇలా కలిసే పరిస్థితి. రేవంత్ రెడ్డి ప్రజానాయకుడు, ప్రజల నుంచి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి. ఆయన నామినేటెడ్ ముఖ్యమంత్రి కాదు. కాబట్టి ఇవన్నీ ఏదైతే ప్రధాని పర్యటన సందర్భంగా ఇచ్చిన ఈ వార్తలు ఉన్నాయో అందులో వాస్తవం లేదు, అది కరెక్ట్ కాదు కూడా. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క అభిష్టానికి వ్యతిరేకం కూడా అని చెప్పి ఈ సందర్భం చేస్తాను. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, క్రమశిక్షణ సైనికుడు. ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాబట్టి కేవలం తెలంగాణ ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఫెడరల్ వ్యవస్థ కాబట్టి. అంటే మరి ఈ సమీకరణాలన్నీ చూస్తుంటే లేదు రేవంత్ రెడ్డి బీజేపీకి దగ్గర అవుతున్నారని అంటున్నారు. ఓకే, ఇప్పుడు ప్రధాని మోదీ కూడా పిలుపునిచ్చారు, మీరు ప్రగతి పథంలో మీరు మాతో కలిసి రండి అని చెప్పి కూడా సూచించారు. అంటే ఏంటి, రాష్ట్రాభివృద్ధి కొరకు మాత్రమైతే మీరు కేంద్రంతో కలిసి పనిచేస్తారు, నిధులు రావాల్సి ఉంటుంటే కూడా కేంద్రంతో మీరు సఖ్యత మెయింటైన్ చేస్తారు కదా? అంటే ఒకటే ఇక్కడ ముఖ్యంగా 1కి 4 సార్లు మేము చెప్పవలసిన అంశం ఏంటంటే, ఇది మాది పూర్తి మెజారిటీతో ఉన్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడ్డ ప్రభుత్వం తెలంగాణలోని కాంగ్రెస్ రేవంత్ సర్కార్. ఇక్కడ మా ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ఆపద ఏమీ లేదు. మేమెందుకు కేంద్ర ప్రభుత్వంలో కలుస్తాం చెప్పండి మీరు? మాకు కావాల్సింది మేము అడుగుతాం. మాకు కావాల్సిన హక్కులను భారతీయ పౌరులుగా, తెలంగాణ వాదులుగా, తెలంగాణ ప్రజల తరఫున ఆయన ప్రతినిధి కాబట్టి ఆ ఒక డెవలప్మెంట్ అంశంలో తప్ప మాకు వేరే ఎటువంటి రాజకీయాలు కేంద్ర ప్రభుత్వంతో లేవు, ఉండవు. ఇది నిజం. ఇందులో వాస్తవం ఇది ఉంది. అంటే నిన్న జరిగిన మీడియా చిట్ చాట్లో మీరు ప్రజలకు ఒక క్లారిటీ వివరణ ఇచ్చేశారు అనుకోవాలా? అంతే కదా. ఇప్పుడు ఒకసారి ఆయన మాట్లాడిండు, ప్రధానమంత్రి హోదాలో ఏం మాట్లాడిండో మనం అందరం చూసాము. ఆ ప్రధానమంత్రి హోదాలో మాట్లాడిన మాటలను కొంత మీడియాలో వక్రీకరించి రాసినాయి. అంతే తప్ప మేము ఆయన కలిసి రావడం అనేది డెవలప్మెంట్ విషయం అంతే తప్ప రాజకీయాల్లో కాదు, పార్టీలు మారే విషయం కాదు. ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ సంక్షేమం కోసం కృతనిశ్చయంతో ఉన్నారు. వారు దానికోసం పాటుపడుతున్నారు. దానిలో ఎలాంటి సందేహాలు లేవని చెప్పి అందరికి మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. రైట్, మనతో పాటు దిలీప్ విశ్వకర్మ, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. నమస్తే దిలీప్ గారు. నమస్తే. మొన్న జరిగిన బీజేపీ సభలో నాతో కలువు అన్న వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియా దగ్గర నుంచి, సామాన్య ప్రజల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు కూడా ఒక పెద్ద చర్చకు దారితీసింది. అంటే మరి ఈ వ్యాఖ్య ఒక రాజకీయ వ్యూహమా, ఆహ్వానమా,
లేదు కేవలం ఒక అభివృద్ధికి మాత్రమేనా? నమస్తే అండి. ముందుగా మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్న మిత్రులకు ఆ, ఆ, నమస్తే. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆ, విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా, నేను సైనికునిగా పనిచేస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు, డిస్ప్యూట్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. తర్వాత మన జరిగిన కార్యక్రమంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారంటే ఇది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఒక అభివృద్ధి ఉత్సవము, నేను దాంట్లో పాల్గొంటున్నా అని చెప్పారు. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. అభివృద్ధి ఉత్సవం ఏ విధంగా జరుగుతుంది అంటే ఫెడరల్ సిస్టమ్ లోపల, దేశంలో ఫెడరల్ సిస్టమ్ బలంగా ఉంటేనే మేము ఏదైతే దేశం 2047లో వికసిత భారతదేశంగా రూపాంతరం చెందాలని అనుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలు కూడా అంతే వేగంగా అంతే స్పష్టంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది అని చెప్పి మేము ఒక విజన్ పెట్టుకున్నాము. దాంట్లో భాగంగా రాజకీయాలకు అతీతంగా నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. అంటే వారు చెప్పిన అంశం ఏంటంటే, మీరు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు మోడీ గారు, ఆ స్థాయిలో మీరు మాకు నిధులు ఇవ్వాలి, మమ్మల్ని అభివృద్ధిలో భాగం చేయాలని అంటే నరేంద్ర మోడీ గారు కూడా చెప్పడం ఏంటంటే, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్కి ఇచ్చిన నిధులే ఇవ్వాలి అని అనుకుంటే నేను ఇవ్వడం కోసం సిద్ధంగా ఉన్నా, కానీ ఆ స్థాయిలో నిధులు ఇస్తే మరి నువ్వు అడుగుతున్న దాంట్లో సగమే వస్తాయి కదా, అప్పుడు నువ్వు ఏదైతే అనుకున్నావో ఆ స్థాయికి చేరుకోవడం చాలా కష్టము, కనుక మాతో కలువు, మాతో కలిసి ప్రయాణం చెయ్యి, అంటే కేంద్ర ప్రభుత్వంతో మాతో కలువు అని అంటే భారతీయ జనతా పార్టీతో నరేంద్ర మోడీతో కలవడం కాదు, మాతో కలిసి పనిచేయండి, కేంద్రంతో సఖ్యతగా ఉండి. ఆ క్లారిటీ ఉంటే ఇప్పుడు ప్రజలందరూ కూడా అంటే రాజకీయ నాయకుల్లో సోషల్ మీడియాలో కూడా ఈ చర్చ ఉండేది కాదు కదా. మాతో కలువు అని అంటే అది ఎన్ని అర్థాలకు దారితీస్తుంది. అదే అదే అది మేమేమంటున్నాం అంటే, గడిచిన 10 సంవత్సరాల క్రితం చూసినామండి, బీఆర్ఎస్ పాలన చూసినాము. నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి వచ్చిన సందర్భం లోపల రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు ఏ విధంగా వ్యవహరించారో, ఒక అహంకారపూరిత ధోరణితో వ్యవహరించారో, దానివల్ల తెలంగాణ సమాజం ఎంత నష్టపోయిందో మనం స్పష్టంగా మనం అందరం చూసినాం, మనం అందరం సాక్ష్యం దానికి. దాంట్లో భేషజాలకు తావు లేకుండా ఒక పెద్దన్నగా భావిస్తున్న నరేంద్ర మోడీ గారిని నేను కేంద్ర ప్రభుత్వ అధినేతగా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు, దాన్ని ముందు నుంచి చెప్తా ఉన్నాడు. వారు కనిపిస్తూనే ఉంది, ఆ కార్యాచరణ కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే వారు అడిగిన కార్యక్రమాలు ఏదైతే చెప్పినరో, ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1000 కోట్ల రూపాయల రైల్వే బడ్జెట్ ఉండే ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ద్వారా, కానీ ఇప్పుడు ప్రత్యేకించి తెలంగాణకి 5,000 కోట్ల రూపాయల రైల్వే బడ్జెట్ నిధులు కేటాయిస్తున్నామని అంటే ఒక ఏవి వివక్షాపూరితంగా మేము వ్యవహరిస్తున్న తీరు. రెండో అంశం అండి, రాజకీయంగా మనం కొద్దిగా డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు మన తెలంగాణ పర్యటన సందర్భంగా ముందు రోజే వారు ఎక్స్ లోపల ఒక ట్వీట్ చేయడం జరిగింది. తెలంగాణ చూపు భారతీయ జనతా పార్టీ వైపు ఉంది, ఈ బీఆర్ఎస్ పాలన 10 సంవత్సరాల దుష్పరిపాలన, అదేవిధంగా ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ అసమర్థ పాలన, ఈ రెండింటి నుంచి విముక్తి కావాలని చెప్పి తెలంగాణ సమాజం భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుందని చెప్పారు. శ్రీదేవి గారు దీంట్లో గమనించండి, భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు అని అంటే నాతో శ్రీదేవి గారు నేను ఒక విషయం చెప్పి చెప్తాను. భారతీయ జనతా పార్టీ తెలంగాణ వైపు చూస్తుందని చెప్పలేరు నరేంద్ర మోడీ గారు. తెలంగాణనే భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుందని చెప్పిండ్రు. కనుక దీంట్లో స్పష్టంగా మేము ఈ 2 రాజకీయ పక్షాలకు, ఇంతకు ముందు అధికారంలో ఉన్న పార్టీకి, ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి స్పష్టంగా వ్యతిరేకంగా ఉన్నాము. ఎందుకంటే అది దుష్పరిపాలన, ఇది అసమర్థ పాలన. ఈ పాలనలో భాగస్వాములైన రేవంత్ రెడ్డి గారిని మేము తెచ్చి పక్కన కూర్చోబెట్టుకొని మాకేం అవసరం? డ్యామేజ్ అండి భారతీయ జనతా పార్టీకి. రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ వైపు రావడం వల్ల ప్రజల లోపల ఏదైతే వ్యతిరేకత, అసమ్మతి ఈ రోజు కూడుగట్టుకున్నదో అదంతా మా మీద కూలుతుంది కదా. మేమంతా అజ్ఞానులం కాదు కదా, రాజకీయంగా చైతన్యవంతమైన వాళ్ళము. మేము అంగ భంగ కళింగ అని ఏదైతే చెప్పినామో, అంగ భంగ కళింగతో పాటు ఇప్పుడు త్రిలింగ తెలంగాణ కూడా వస్తుంది రాబోయే రోజులలో. మీరు ఏ ఎన్నిక పెట్టినా దీంట్లో ఏమి అనుమానాలు అక్కర్లేదు. మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ తో, ఎజెండాతో ముందుకు వస్తా ఉన్నాము.
తెలంగాణ ప్రజలు కూడా ఆశా దృక్పథంతో, ఎందుకనంటే అన్ని పక్షాలను చూసిండ్రండి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని చూసిర్రు, కాంగ్రెస్ పార్టీని చూసిర్రు. అనామతు అడ్డగోలు వాగ్దానాలు ఇస్తున్నారు, హామీలు ఇస్తున్నారు తప్ప ఏవి కూడా చిత్తశుద్ధితోటి నిజాయితీతోటి నెరవేర్చలేని పరిస్థితుల లోపల ఉన్నారు. కాబట్టి ఈ రోజు తెలంగాణ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుందని చెప్పి నరేంద్ర మోడీ గారితో సహా సామాన్య ప్రజలు దాంట్లో భాగంగానే జరిగిన పరేడ్ గ్రౌండ్ సభ నభూతో నభవిష్యత్ ఒక గేమ్ చేంజర్ తెలంగాణలో, ఒక గేమ్ చేంజర్ కాబోతుంది తెలంగాణలో. మన జరిగిన పరేడ్ గ్రౌండ్ సభ 2 లక్షల మందికి పైచిలుకు జనాలు వచ్చి ఉత్సాహపూరితంగా నరేంద్ర మోడీ గారి సభలో ఆద్యంతము అంటే మొదలైనప్పటి నుంచి చివరి వరకు ఒక్క కార్యకర్త కూడా లేవకుండా సామాన్యులు కూడా వచ్చారు. నాట్ ఓన్లీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, చాలా మంది న్యూట్రల్ గా ఉన్న వాళ్ళ సభకు వచ్చిర్రు, దాన్ని విజయవంతం చేసిర్రు. ఇదే ఒక సంకేతంగా భావించండి అని చెప్పి చెప్తా ఉన్నాం మేము. అందుకే వచ్చారా పిఎం? ఏమండి అందుకే పిఎం అందుకే వచ్చారనుకోవాలా? తప్పకుండా మేము ఏదైతే ఇంతకు ముందు చెప్పినామో అంగ భంగ కళింగ అయిపోయింది. ఇప్పుడు త్రిలింగ దేశం ఉంది. ఆ త్రిలింగ దేశం తెలంగాణ. మేము దాన్ని సాధించడం కోసమే అన్ని రకాల కార్యక్రమాలు చేస్తామండి. రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ, మాకు ఒక వెలితి ఉంది. దక్షిణాదిలో తెలంగాణలో మేము పాగా వేయలేకపోయినామనే ఒక వెలితి ఉంది. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల లోపల 8 పార్లమెంటు స్థానాలు దక్కించుకొని ప్రధాన ప్రతిపక్ష స్థాయికి వచ్చినాము. దాని తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల లోపల 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకున్నాము. బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ 2 ఎమ్మెల్సీ స్థానాలు అధికారంలో ఉండి కూడా కోల్పోయింది. కనుకనే మాకు పూర్తి విశ్వాసం ఉంది, ఎట్టి పరిస్థితుల్లో ఈ త్రిలింగ దేశమైన తెలంగాణను మాత్రం వదిలే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మా ఎజెండాను తీసుకొని వచ్చి ప్రజల ముందు ఉంచుతాము. ప్రజల విశ్వాసం చూరగొనే మేము అధికారంలోకి వస్తాం. దీంట్లో ఏం అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు భారతీయ జనతా పార్టీ నాయకులు ఈరోజు తెలంగాణలో అధికారంలోకి వస్తామని పగటి కళలు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు 2 పార్టీలు పోటీ చేశారు, 2 అధికారంలోకి వచ్చాయి. ఇప్పుడు ప్రజలు ఒక టీవీకి ఒక కొత్త పార్టీని ఎన్నుకున్నారు. సో ఇప్పుడు ఇక్కడ కూడా తెలంగాణలో కూడా బీఆర్ఎస్ 10 ఏళ్ళు అయిపోయింది, కాంగ్రెస్ 5 ఏళ్ళు కూడా అయిపోతుంది. ఆ తర్వాత ఇంకా ప్రత్యామ్నాయం ఏమీ లేదు, ప్రజలకి బీజేపీనే అని అనేది ఆయన. భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలు ఎప్పుడు నమ్మరు, ఎందుకన్నది మీకు నేను చెప్తాను. నన్ను చెప్పనియండి. ఏంటంటే వీళ్ళు కేవలము ఇతర పార్టీల నాయకులను చేర్చుకొని వాపును చూసి బల్పనుకుంటున్నారు. అదొకటి. ఇప్పుడు వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే అక్కడ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులుగా గెలిచి వెళ్ళాలి. ఇలా మేము ఒకటే అడుగుతున్నాం, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎందుకు అవకాశం ఇస్తారు తెలంగాణ ప్రజలు? ఎందుకు నువ్వు జీఎస్టీ పెంచి తగ్గించినందుక, 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పి ఇవ్వనందుక, 12 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉండి మీరు ఇచ్చిన ఎన్నికల హామీలు ఒక్కటి కూడా నెరవేర్చినందుకు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారా? చెప్పండి, ఎందుకు చేస్తారు? నేను నిన్నగాక మొన్న నా వ్యక్తిగతంగా నేను ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఇన్సూరెన్స్ కడితే 300% పెంచిల్లు అని చెప్తున్నాడు అతను. ఇంత అమౌంట్ అయ్యేది కాదు, 300% పెంచిల్లు అని చెప్పి. అంటే 300% పెంచినందుక 5 రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోగానే కమర్షియల్ సిలిండర్ ధరలు పెంచినందుక రేపు రానున్న వారం రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచబోతున్నారు. దానికోసమా? దేనికోసం నేను భారతీయ జనతా పార్టీని ఇలా తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారు? ఒకసారి చెప్పండి. ఇలా మీరు సౌత్ ఇండియా అంటున్నారు, కళింగ అది ఇదని రైమింగ్ మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా భారతీయ జనతా పార్టీని. 12 సంవత్సరాలుగా కేంద్రంలో అధికార పార్టీలో ఉన్నారు మీరు. 2018లో తెలంగాణలో మీరు పోటీ చేసి ఎన్ని అసెంబ్లీ సీట్లు గెలిచారు? 1 సీటు గెలిచారు గోషామాల్ రాజాసింగ్ నుంచి. ఇవాళ మొన్న కూడా ఎన్ని సీట్లు గెలిచారు? 8 సీట్లు ఎమ్మెల్యే శాసనసభ్యుల సీట్లు గెలిచి. ఆ గెలిచిన శాసనసభ్యులు ఎవరు? ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ వ్యక్తిగత ఇమేజ్ తోటి కొంత అక్కడ స్థానిక పరిస్థితులతో ఇలా గెలిచి. ఇలా మీరు తమిళనాడులో ఎన్ని సీట్లు గెలిచారు? 1 సీట్లు గెలిచి. ఇలా కేరళలో ఎన్ని సీట్లు గెలిచారు? 2-3 సీట్లు గెలిచారు కేరళ. ఇలా మీకు సౌత్ ఇండియాలో స్కోప్ ఎక్కడ? మీరు కేవలం కేంద్ర ప్రభుత్వ సంస్థలను అడ్డు పెట్టుకొని మీరు భయపెట్టుకుంటూ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ మీరు ఇలా కడుతున్నది కేంద్ర ప్రభుత్వం. నేను ఇలా ఒకటే అడుగుతున్నా, 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి కట్టిన పన్నులు ఏంటంటే 84,439 కోట్లు కట్టినాం మనం. మన పన్ను కడితే కేంద్ర ప్రభుత్వం మనకెంత ఇచ్చింది? 20% ఇచ్చింది. అంటే 23,000 కోట్ల రూపాయలు మాత్రమే మనకు రిటర్న్ ఇచ్చింది. 60,000 కోట్లు మీరు ఇలా మన తెలంగాణ ప్రజల రక్తాన్ని మీరు దేశం మొత్తం మీరు ఖర్చు పెడుతున్నారు. ఇలా మీకెక్కడున్నది ఇది చెప్పండి తెలంగాణ మీద ప్రేమ? మీరు ఇలా ఇది ఒకటే చెప్పండి, వేరే ఏదైదు. 84,439 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో కట్టేది. అందులో మీరు మనకు వాపసు ఇచ్చిందంతా 23,000 కోట్లు, అంటే 25%. మీరు ఇలా మీరు మాట్లాడితే ఎట్లా? మీరు అనేక హామీలు ఇచ్చిళ్ళు. 12 సంవత్సరాల సమయం సరిపోదా మీకు? జన్ధన్ ఖాతాలో 15 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తారు. ఈరోజు చేసిర్రా?
ఎవరైతే స్కామ్ చేస్తారో, ఎవరైతే బ్యాంక్ క్రాప్స్ ఉంటారో, ఎవరైతే కుంభకోణాలు చేస్తారో వాళ్ళు ఇలా మీ పార్టీలో చేరితే పునీతులు అయిపోతున్నారు. వాషింగ్ పౌడర్ నిర్మా మీరు మాట్లాడితే ఎట్లా అండి? నీతి న్యాయం ధర్మం దేశం ధర్మం కోసం మాట్లాడతారు. చేసే ఏం పనులు ఇవాళ ఎందుకు నీకు తెలంగాణ ప్రజలు ఆదరిస్తే చెప్పండి. తెలంగాణ మీరు ఏం చేసి చెప్పండి. ఇలా కోటి ఉద్యోగాలు సరే ఎదికే లేదు. మీరు ఇలా జిఎస్టీ పెంచిళ్ళు, జిఎస్టీ తెచ్చితే మీరు 18 సార్లు అమెండ్మెంట్ చేసింది. మీరు కోట్ల రూపాయల ప్రజల ధనాన్ని మీరు ఇలా రక్తాన్ని పీల్చులు మీరు ఇలా మీకు ఎందుకే సార్ చెప్పండి. ఇలా 5 రాష్ట్రాలు ఎన్నికలైనప్పుడే మీరు ఇలా సిలిండర్ ధరలు పెంచారు. మీరు చిత్తశుద్ధి లేదు మీకు. ఇప్పుడు మీ చుట్టూ కూడా ఇన్ని అలుముకున్నాయి కదా దిలీప్ గారు, మీరు ఏ విధంగా బీజేపీలోకి వస్తామని అనుకుంటున్నారు? మీ చుట్టూ కూడా ఇన్ని అలుముకున్నాయి కదా. ఓకే, సుధాకర్ గారు చెప్పే పాయింట్ కూడా మీరు తీసుకోండి. ఇన్ని పెంచినప్పుడు ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా ప్రత్యామ్నాయం అనుకుంటారు? బీజేపీ ఎలా అధికారంలోకి వస్తుంది? నిజంగా ఇప్పుడు వీళ్ళు చెప్పింది కనుక ఈ 5 ఏళ్లలో చేయకపోతే మిమ్మల్ని ఎన్నుకోవచ్చు కదా. ఎస్ శ్రీదేవి గారు, మీరు చాలా మంచిగా విశ్లేషణ చేస్తా ఉన్నారు. మీరు అడిగిన ప్రశ్న లోపల కూడా ఒక న్యాయం ఉంది. అది ప్రజలకు కూడా మీ ద్వారా తెలవాల్సిన అవసరం ఉంది. సుధాకర్ గౌడ్ గారు, తొందర ఏం లేదు, మన ఇద్దరమే ఉన్నాం ఇక్కడ, ఏం ప్రాబ్లం లేదు. మన ఇద్దరం నిమ్మలంగా మాట్లాడుకుందాం. మీ విధానం మీరు చెప్పండి, మా విధానం మేము చెప్తాం. రేపు రానున్న వారం రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధర పెంచమని చెప్పు చూస్తా నేను. సరే, ఏం చూసి మీరు అధికారంలోకి వస్తారు? ఏం చేసింది మీరు? సుధాకర్ గౌడ్ గారు చెప్పిన అంశాలు ఏంటంటే, వాళ్ళు ఆ పార్టీలకు వెళ్ళి ఈ పార్టీలకు వెళ్ళి వచ్చిన వాళ్ళని తీసుకొని గెలిపించుకుంటున్నారు. దానివల్ల ఏదో బలం పెరిగింది కానీ వాళ్ళకి ఎక్కడ బలం ఉంది అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి ఎవరండి? ఏ పార్టీలో ఉన్నారు? ఏ పార్టీలో నుంచి వచ్చిండు? కనుక ఇవన్నీ రాజకీయాల్లో జనాలు ఆలోచన చేసే స్టేజ్ దాటిపోయారు. సుధాకర్ గౌడ్ గారు, ఇప్పుడు ఎవరు దిలీప్ గారు, మీ పార్టీలో ఎవరైతే వచ్చారో వాళ్ళు ఏ పార్టీ నుంచి వచ్చారో వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? రీసెంట్ గా సువేంద్ర అధికారిని మనం తీసుకుందాము, ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఎన్ని స్కామ్లు ఉన్నాయి? స్కామ్లు ఉంటే ఆయన బీజేపీకి జాయిన్ అయిన తర్వాత మళ్ళీ పోటీ చేయించి ఆయన ఇప్పుడు సీఎం చేశారు కదా. సరే, మీరు చెప్పండి, వాళ్ళ పార్టీలో ఉన్నారు, మరి మీ పార్టీలో ఎవరు లేరా? అలా అసలు కేసులు ఉన్న వాళ్ళే లేరా? శ్రీదేవి గారు, నేనేమంటున్నా, ఇప్పుడు సువేంద్ర అధికారి అయినా, హిమంత బిశ్వ శర్మ అయినా, ఇంకొకరైనా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల ఆధారంగా పార్టీ నడుస్తుంది. ఒక వ్యక్తిని ఆధారంగా చేసుకొని పార్టీ ముందుకు పోదు, ఆ వ్యక్తి పోతే పార్టీ పోదు. కనుక మేము సిద్ధాంతాల ఆధారంగా మేము రాజకీయం చేస్తాం, కానీ వ్యక్తుల ఆధారంగా మేము రాజకీయం చేసే పరిస్థితిలో ఉంటే ఈ రోజు ఆసేతు హిమాచలం భారతీయ జనతా పార్టీ ఈ రకమైన మనుగడ సాగించే అవకాశం లేకుంటుండే. రెండు పార్లమెంట్ స్థానాల నుంచి జనసంఘ్ స్థాపించినప్పుడు మేము అధికారంలోకి వస్తామని చెప్పి పార్టీ స్థాపించలే. మా 1952లో జనసంఘ్ స్థాపించిన సందర్భం లోపల అన్ని రాజకీయ పక్షాల అధికారం కోసమే మాట్లాడారు, కానీ మేము 40 సంవత్సరాల దాకా మేము ప్రతిపక్షంలో ఉన్నాము, అధికారంలోకి వస్తాం. తెలంగాణలో ప్రత్యేకించి మేము అధికారంలోకి వస్తామని చెప్పి మేము విద్యార్థి రాజకీయాలను లేకుంటే ఇంకా మామూలు స్థాయిలో పనిచేయలేదు. కనుక మేము ఏమంటున్నామంటే, అధికారమే పరమావధి కాదు, అధికారం కోసమే రాజకీయ పార్టీ కాదు. రెండో అంశం ఏంటంటే, ఎట్లొస్తారు ఎందుకు వస్తారు అని అంటే, ఎట్లొస్తాము ఎందుకు వస్తామనే ఆ విషయ పరిజ్ఞానం మీకుంటే ఇట్లా వడిపోరన్నా. మీరు ఎక్కడున్నారు? 2014లో మీ ప్రభుత్వాలు ఎన్నుండే ఈ దేశంలో? ఇప్పుడు ఎన్ని రాష్ట్రాలకు పరిమితం అయినరు? ఇప్పుడు ముస్లిం మావోవాది పార్టీగా రూపాంతరం చెందిందా లేదా కాంగ్రెస్ పార్టీ? శ్రీదేవి గారు, చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, ప్రజలకు తెలవాలి, అస్సాంలో గెలిచిన 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల లోపల 18 మంది ముస్లిం మైనార్టీకి చెందిన వాళ్ళండి. ఒకటే ఒక ఎమ్మెల్యే, అది కూడా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఉంది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో అతనికి హిందువుకి ఇచ్చిండ్రు, అక్కడ గెలిచిండు. ఇంకా ఇంతకంటే దరిద్రం ఇంకేమన్నా ఉందా అండి? మీరు కేరళలో గెలిచిన 100 సీట్లలో 22 మంది ముస్లింలు గెలిచిండ్రండి. 22 మంది. ఎట్లా మీరు మన దేశ నిర్మాణమే భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. నేను చెప్పేది వినండి, అన్నింటికి కలిపి సమాధానం చెప్పుదురు. నేను చెప్తున్నది ఒక 2 నిమిషాలు ఓపిక పట్టండి. మీరు అన్ని కలిపి సమాధానం చెప్తాను. ఎన్నికల సందర్భంలో శ్రీదేవి గారు, మీరు కూడా సాక్ష్యమే. కాంగ్రెస్ అంటే ముస్లింల పార్టీ, ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పినరా లేదా? ఈ దేశంలో మెజారిటీలైన హిందువుల గురించి ఆలోచన చేయరా?
ఎందుకు ప్రతి చేయరు? రాజకీయ పార్టీ ముస్లింల కోసమే పనిచేస్తే మరి మెజార్టీ భాగస్థులైన హిందువుల గురించి ఎవరు ఆలోచన చేయాలండి? కనుక మేమేమంటున్నామంటే ఈ రోజు కర్రుగాల్చి వాత పెట్టిరండి. దేశవ్యాప్తంగా హిందువులకు వ్యతిరేకంగా పనిచేసిన ప్రతి పార్టీని, అస్సాంలో మీ పార్టీని 3వ సారి అధికారానికి దూరంగా ఉంచిర్రు. వెస్ట్ బెంగాల్లో అహంకారపూరితంగా నేను 30% ఓట్ల నుంచే ప్రారంభమైతే నా ప్రయాణం అని చెప్పి గొప్పగా చెప్పుకున్న మమతా బెనర్జీ గారికి 10 ఏళ్ళు పట్టింది మీకు ఇక్కడ, 10 ఏళ్ళు పట్టింది అధికారం రావడానికి. 10 సంవత్సరాలు డిఎంకే పార్టీకి కర్రుగాల్చి వాత పెట్టిర్రు. ఇవాళ ఎవరు కూడా హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఎమ్మెల్యేలు కాదు కదా, కనీసం కార్పొరేటర్లు కూడా గెలిపించలేని పరిస్థితుల్లో ఈ హిందూ సమాజం జాగరూకమైంది. మీరు ఏమి అనుమానాలు లేవు. భారతీయ జనతా పార్టీ గడిచిన 12 సంవత్సరాల లోపల కేంద్రంలో అధికారంలో ఉండి ఈ తెలంగాణ రాష్ట్రానికి 12 లక్షల కోట్ల రూపాయల నిధులని మేము విడుదల చేసినాము. ధైర్యంగా ప్రజల దగ్గరకు పోతున్నాము. ఈ రోజు ప్రజల మధ్యలో ఉండి ప్రజల విశ్వాసం చూరగొని రావాలనుకుంటున్నాము. దొడ్డిదారిన అవసరం లేదు. మేము ఏదైతే చేసినామో అది చెప్తాం ప్రజలకి. ఆ ప్రజలు విశ్వసిస్తేనే మమ్మల్ని ఆదరిస్తారు. దానికోసమే మా ప్రయాస. ఎట్టి పరిస్థితుల్లో మీలాగా 6 గ్యారంటీలు ఇచ్చిర్రు. ఏ గ్యారంటీ ముందుకు తీసుకుపోయినారు శ్రీదేవి గారు? ఏ ఒక్క గ్యారంటీ అన్న ముందుకు పోయిందా? ఒక్కటంటే ఒక్కటి. మహిళలు రోడ్డు మీద వచ్చి చూడన్నా, నువ్వు రోడ్డుకి వచ్చినట్లేవు కదా, రోడ్డుకి వచ్చి నిలబడుకుంటూ ఆర్టీసీ బస్సు వల్ల మహిళా సోదరులు తిరుగుతున్నారు చూడు. నువ్వు బయటికి రావాయింది, బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి చూడు. ఇలా మీరు 12 సంవత్సరాల క్రితం దేశ ప్రజలకు ఇచ్చిన ఏ రాజ్యాన్ని మీరు అమలు చేసింది? మీరు ఇలా దేశ ప్రజలకు ఇచ్చిన ఏ రాజ్యాన్ని అమలు చేసింది? కాంగ్రెస్ లో రేవంత్ స్థానం మీద ఈ వివాదం అనేది ఏమైనా ప్రభావం చూపిస్తుంది అనుకోవాలా? లేదండి, నేను చెప్పాను కదా, కేవలం అభివృద్ధి సంక్షేమం మాకు 2 కళ్ళు లాంటివి. వాటి కొరకు మేము ప్రతి వ్యక్తిని కలుస్తాం, అన్ని అవసరాలు తీసుకుంటాం. మేము కేంద్ర ప్రభుత్వానికి పన్నులు కడుతున్న వాళ్ళని మనం అడుకుంటలేము. ఇవాళ ఈ ఫెడరల్ వ్యవస్థలో మనం ఎంత కడుతున్నాం, మనకు ఎంత వస్తుంది మీరు లెక్కలు తీయండి. ఇలా నేను చెప్పింది 1 సంవత్సరం లెక్కే చెప్పిన నేను. ఇంకా ఉన్నాయి కదా, వాళ్ళు 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు. ఇలా నేను చెప్తున్నా, అతను చెప్పిన దానికి సమాధానం చెప్తా ఉన్నా. భారతదేశ నిర్మాణమే భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ ఉంటారు. ఇలా కేవలం మీరు మతతత్వ రాజకీయాలు చేసి ఇలా అధికారంలోకి వచ్చేళ్ళు, ఇందులో ఎంత మాత్రం సందేహం లేదు. మీకు ఎన్నికలు వచ్చినప్పుడే మీరు ఇలా పుల్వామా దాడులకు సమాధానం చెప్పాలి, కార్గిల్ పోర్కు సమాధానం చెప్పాలి, అనేకమైన విషయాలని ఇలా మనం ఇలా చూసుకుంటే కేవలం మీరు ఎన్నికలప్పుడే ఇటువంటి సున్నితమైన అంశాలను తెరపైకి తెచ్చి రాజకీయ లబ్ధి పొందుతారు తప్ప మీకు దేశ ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని చెప్తా ఉన్నా. ఆనాడు స్వర్గీయ వాజ్పేయి గారు పార్లమెంటులో 1 సీటు కోసం ఆయన రాజీనామా చేసి 13 రోజుల పరిపాలన చేసింది. మనం ఈ చరిత్ర చూసినాం. మనం ఇవాళ మీరు అనుకుంటుంది అలా మీ గురించి చెప్తున్నారు, నోట్ చేసుకొని పెట్టుకోండి. అలా 13 రోజులు, 13 నెలలు, 13 సంవత్సరాలే భారతీయ జనతా పార్టీ మనుగడ తర్వాత ఉండదని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను నేను. ఇలా మీరు ఇవాళ దేశ ప్రజలను ఏ విధంగా జీఎస్టీ పేరుతోటి ఇవాళ తెలంగాణకు మీరు ఏం చేసిందని మీకు ఇలా తెలంగాణ ప్రజలు ఆదరిస్తారు. ఇవాళ మీరు మాట్లాడుతున్నారు ఇవాళ 75% హిందువులు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అన్ని రాష్ట్రాల్లో కలిపి శాసనసభ్యులుగా ఉన్నారు. ఇవాళ మీరు మాట్లాడతారు కేవలం ఒక కులాన్ని టార్గెట్గా చేసుకొని మీ వ్యక్తిగత స్వార్థం కోసం. ఇవాళ మీరు రాజకీయాల్లో మతాలకు రంగు పులిమి మీరు శవాల మీద రాజకీయాలు చేస్తున్నారు తప్ప మీకు ఎక్కడున్నది? ఇవాళ మీకు నీతి నిజాయితీ దేశం కోసం అంటారు, ధర్మం కోసం అంటారు. నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు దేశం కోసం ధర్మం కోసం అయితే ఎన్నికల ముందు ఎందుకు నువ్వు సిలిండర్ ధరలు పెంచలేదని చెప్పి అడుగుతా ఉన్నాం. అంటే మీరు రాజకీయాల్లో, ఎన్నికల్లో, రాష్ట్రాల్లో ఓట్లు లబ్ధి పొందడం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలో దుర్వినియోగం చేసుకుంటూ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలో సూది మొన లేని స్థాయి నుంచి ఇలా మిసైల్ పంపే స్థాయికి తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నేను మాట్లాడుతున్నా, మీరు వినండి, నేను మాట్లాడినాక మీరు చెప్పండి. నేను ఇలా ఒకటే అడుగుతున్నా, ఇలా సూది గుండు లేని ఈ దేశంలో ఇలా మిసైల్ స్థాయికి తీసుకొచ్చినాం, అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చినాం. ఇలా కేంద్ర ప్రభుత్వ సంస్థలో నెలకొల్పినాం. కేంద్ర ప్రభుత్వ సంస్థలు నెలకొల్పితే ఇలా భారతీయ జనతా పార్టీ వాటిని తెగ నమ్మింది. ఇలా ఇది వాస్తవం కాదని అడుగుతా ఉన్నారు. ఇలా బ్యాంకులను మేము పల్లెలకు విస్తరిస్తే మీరు విలీనం చేసి బ్యాంకులను మేము మొత్తం విస్తరించి బ్యాంకింగ్ రంగాన్ని జాతీయం చేసి తీసుకొస్తే క్రియేట్ అయింది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు దేశవ్యాప్తంగా నెలకొన్నాయి. మనం అందరం చూస్తా ఉన్నాము. ఈ నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ భారతదేశము, ప్రపంచ దేశాలన్నీ ఈ యుద్ధ నేపథ్యంలో చాలా ఇబ్బందికరమైన పరిణామాలలో ఉన్నవి. అన్ని దేశాలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచిర్రు. ఇప్పటికీ కూడా భారతదేశం సమృద్ధిగా సామాన్యులకు అండగా ఉండడం కోసము
ఆ నిల్వలన్నింటినీ ఖర్చు పెడుతుంది కానీ ఎక్కడ కూడా ధరలు పెంచిన సందర్భం లేదు. ఎందుకు? మీరు గ్యాస్ సిలిండర్ ధర పెంచింది కదా, 1000 ప్రజల రూపాయలు, లోపల 993 రూపాయలు పెంచింది. అవి వేస్తారు ఇవి వేస్తారు అని అంటే చెప్పి గ్యాస్ సిలిండర్ పెంచింది కదా మీరు ఇవాళ. అది correct ఇవాళ కాదు. 98% దేశ ప్రజల మీద ఎఫెక్ట్ పడ్డది ఈ కమర్షియల్ సిలిండర్ ఎన్నికలు పెంచడం వల్ల. ఇప్పుడే ఉండవండి శ్రీదేవి గారు, ఈ ఎన్నికలు ఇప్పుడే అయిపోయలేవు, మళ్ళీ ఎన్నికలు వస్తాయి కదా, మళ్ళీ వస్తాయి కదా, మరి అప్పుడేం చెప్పిపోతాం ప్రజల దగ్గరికి? ఎన్నికలు అయిన ఎన్నికల ముందు దాకా నుంచి మేము మీ ఆపి, ప్రయత్నాలు మొదలు ఎన్నికలు పెట్టారు అయిన కదా. తర్వాత మేము పెంచుతాము ఇవన్నీ ఉండవు. ఎన్నికల ఎజెండా వేరు, ప్రజల ఎజెండా వేరు. Okay. ప్రజల కోసం పనిచేసే భారతీయ జనతా పార్టీ ప్రజల ఎజెండానే ముందుకు తీసుకొని వస్తది. మీరు వ్యక్తిగత ఎజెండా తీసుకొని అవినీతి పాలన చేసుకుంటా, కుటుంబ పాలన Right, చేసుకుంటా, అక్రమాలు చేసుకుంటా, అసమర్థ పాలన చేసుకుంటా ఈ రోజు ఒడ్లు కొనుగోలు చేస్తున్నారా అండి? ఎందుకు పక్కల చేస్తలేరు? కొనుగోలు చూడు చేస్తున్నారా వచ్చి అండి? ఎక్కడ చేసిన చేస్తున్నారో ఓట్లకు తెలుస్తుంది బోనస్ కదా. ఇస్తున్నారా? రైట్ యాసంగి చూద్దాం పంటకు చూద్దాం బోనస్ దిలీప్ ఇవ్వలేదు గారు, కదా శ్రీదేవి ఇంకా గారు? చాలా టైం ఎట్లా ఉంది మీరు మీకు అసమర్థ వాళ్ళకి పాలన చాలా టైం ఉంది. ఆ చెప్పండి. టైంలో ఏం చేస్తారు? ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? మరి మిమ్మల్ని ఎన్నుకుంటారా, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారా, మీరేం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ప్రజలు గమనిస్తున్నారు కదా, చూద్దాం. రైట్, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు దిలీప్ గారికి, సుధాకర్ గౌడ్ గారికి థ్యాంక్ యూ అండి. సో తెలంగాణ రాజకీయాల్లో ఈ నాతో కలువు అనేది ఒక కొత్త రాజకీయ సమీకరణాలకు ఏమైనా దారి తీస్తుందా? రాబోయే రోజుల్లో చూద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. నమస్తే.